ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తూనే ఉంటుంది. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో ఎవరైతే M2 M3 బ్రాంచ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఐదర్ మీరు C16 C20 C23కి అయితే M3 లేదు, C16కి కూడా లేదు. సో ఇది M2 అండ్ M3కి మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ తీసుకొని క్రిస్టల్ క్లియర్గా ఎవ్రీ బ్రాంచ్కి C16 అయినా C20 అయినా C23 అయినా కూడా M2 అండ్ M3 మీకున్న సబ్జెక్ట్స్ PQP అనాలిసిస్తోని చాలా క్లియర్ కట్గా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ C16 అయితే C16, C20 అయితే C20, C23 అయితే C23 నీట్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అన్ని బ్రాంచెస్కి అయితే ఆల్ బ్రాంచెస్ అని మెన్షన్ చేస్తాను. కొన్ని బ్రాంచెస్కి సపరేట్ ఉన్నాయి, కొన్ని అవైతే వాళ్ళ బ్రాంచెస్కి మెన్షన్ చేస్తాను. లింక్స్ అన్నీ మీరు మీ వాట్సాప్లో షేర్ చేసుకొని పర్సనల్గా ఉంచుకోండి, లేకపోతే మిస్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ యూ టు క్లియర్ యువర్ M2 ఆర్ M3 అండ్ M1కి ఆల్ బ్రాంచెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది ఆల్రెడీ. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మన ఛానల్లోని, ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఓకే, లింక్స్ అన్నీ ఇస్తా. ఓకే, అయితే ఇప్పుడు M2 కానీ M3 కానీ పాస్ అవ్వాలి అంటే ఒకటే ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే, మీరు M2లో బాగా కష్టపడి డెఫినెట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే పక్కా పాస్ అయిపోతారు. అవి ఎలాంటి మోడల్స్ అడుగుతాడు, ఏ క్వశ్చన్స్ అడుగుతాడో ఆల్రెడీ ఇచ్చాను నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. క్లియర్ కట్గా వీడియో మొత్తం చూడాలి. ఈ వీడియో అనే కాదు, నేను పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వీడియో చూసి నోట్ చేసుకోవాలి, అప్పుడే క్లియర్ చేస్తారు. అండ్ మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, M2 కానీ M3 కానీ మీరు పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ రావాల్సినవి ఏంటంటే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, తర్వాత ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములాస్, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ప్రతి చోట ఉపయోగపడతాయి. అవి లేనివే మీకు సబ్జెక్ట్ కదలదు. మరీ ముఖ్యంగా M2కి అయితే ఇంకా ఎక్కువగా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అయితే కనిపిస్తాయి. కాబట్టి మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే ముందు ఓకే, ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, బేసిక్ ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ అంటే A+B² A-B², A+B³ A-B³ అవి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి. ఒక 1 అవర్లోని రాసుకొని మరొక 1 అవర్లోని దాన్ని గుర్తుపెట్టుకోవడానికి, ఎలాగా దాన్ని లాజికల్గా ఎలాగ ఏం చేయరు, ఫార్ములాస్ని బట్టి పట్టాలి ఎలాగన్నా. సో మగప్ చేయడానికి ఒక 1 అవర్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అది చేసిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. అండ్ మ్యాథ్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, 0 మార్క్స్ వేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చాలా ఫోటో కాపీస్ చూస్తాను, ఎందుకంటే నాకు పంపుతూ ఉంటారు సబ్స్క్రైబర్స్ మీరు. సో ఆ ఫోటో కాపీస్లో నేను ఏం చేస్తున్నానంటే, మ్యాథ్స్ పాస్ అవ్వాలంటే ఓన్లీ బిలీవ్ ఆన్ యువర్ ప్రాసెస్, నాట్ అంటే లైక్ ఏది పడితే అది రాసేసి, అంటే ఫార్ములా కరెక్ట్గా వేసాం కదా, గివెన్ దట్ రాసాం కదా, సో గివెన్ దట్ నుంచి ఏదో అలా లాగేద్దాంలే అనుకుంటే పెద్ద రాంగ్ కొట్టి డైరెక్ట్గా 0 వేస్తున్నారు. ఫార్ములాస్కి కూడా పెద్దగా వెయిటేజ్ ఇవ్వట్లేదు. బట్ ఫార్ములా రాయడం ఎందుకైనా మంచిది, ఇస్తారు. ఒక 1 మార్క్ అయినా ఇస్తారు ఎస్సే రాస్తే. బట్ ఫార్ములా రాసి ప్రాసెస్ తప్పు రాసి ఆన్సర్ తప్పు రాస్తే ఇవ్వట్లేదమ్మా. ప్రిపేర్ అయ్యింది, టు బీ ఫ్రాంక్, ఎంత టైం పట్టినా కూడా ఎంత నీట్గా నేర్చుకుంటే అంత మంచిది. ఎక్కువ ప్రిపేర్ అయిపోయి అన్నీ కూడా సగం ప్రిపేర్ అయితే ఏవి రావు. నేను పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఖచ్చితంగా ఫార్ములా, ప్రాసెస్, ఆన్సర్, 3-వే ప్రొసీజర్, ఈ 3 కరెక్ట్గా ఉంటేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ 3లో ఏవి సరిగ్గా లేకపోయినా ఫుల్ మార్క్స్ పడవు, హాఫ్ ఆఫ్ ది మార్క్స్ ఎగిరిపోతాయి. అసలు ప్రాసెస్ తప్పు ఉంటే మాత్రం ఏకంగా ఫుల్ మార్క్స్ అసలు పడవు, అంటే 0 మార్క్స్ వేసేస్తారు. కాబట్టి అలా చెయ్యొద్దు. నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఇన్ని పేపర్స్ నేను చూసిన తర్వాత కూడా మీతో ఇలా చెప్పడం నేను కరెక్ట్ కాదు. అమ్మ పడిపోతాయి మార్క్స్, మార్క్స్ వేసేస్తారు ఫుల్, లేదంటే హాఫ్ అయినా వేస్తారు కరెక్ట్ రాకపోయినా అని చెప్పడం వేస్ట్ ఆఫ్ టైం. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ప్రాసెస్ని కరెక్ట్గా చేయాలి, నీట్గా చేయాలి, అర్థమయ్యేటట్టు చేయాలి. స్టెప్స్ ఎక్కువైనా పర్వాలేదు, లైక్ మీరు ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్లకి కొంతమంది డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. అలా వేసేసి కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి స్టెప్ నీట్గా వేయండి. సఫిషియంట్ టైం ఉంటుంది, మ్యాథ్స్కి ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ ఆన్సర్ వస్తే ఈజీగా రాసేస్తారు ఎగ్జామ్ మొత్తాన్ని, రాకపోతేనే టైం పడుతుంది. కాబట్టి సో ఇది చెప్తున్నాను, ఇంపార్టెంట్ టిప్స్ ఇవి. ఇలా చదివి ఇలా ప్రిపేర్ అయితేనే మ్యాథ్స్ని అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్కి ముందు రోజైనా కూడా చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, చాలా
గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? మళ్ళీ ఆ ఎగ్జామ్ సప్లీ ఉండేటట్టు కాకుండా పాస్ అయ్యేటట్టు ప్రిపేర్ అవ్వండి. చాలు వన్ టైమ్ ప్రిపరేషన్ ఎనఫ్ ఫర్ యూ టు గెట్ గుడ్ మార్క్స్ ఆర్ ఎల్స్ పాస్. దానికి సరిపోతుంది. మీకు మళ్ళీ సప్లీలు పడవు. అది మళ్ళీ నమ్మకం పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. మీకు మ్యాథ్స్ రాదు అలా భయపడొద్దు. వస్తుంది, పక్కా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం, మన దగ్గర M1, M2, M3 కోర్సెస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. కావాలంటే వెళ్ళి వీడియోస్ మొత్తం ఉంటాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నామినల్ ఫీ ఉంటుంది, పర్చేస్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది మ్యాటర్. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను. క్లియర్ కట్గా మ్యాథ్స్ ఎగ్జామ్ని పాస్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే మ్యాథ్స్ సప్లీస్ ఎక్కువైపోయాయి. సో ఎవ్వరూ కూడా ఉంచుకోవద్దు. కష్టపడండి. కష్టే ఫలి అన్నారు కాబట్టి కష్టపడండి కొంచెం. అర్థమైందా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.